హలో అండి, వెల్కమ్ టు చెర్రీస్ ఫుడ్ బుక్. ఈరోజు వీడియో వచ్చేసి ఉగాదికి ఎక్కువగా చేసుకునే బొబ్బట్లు, నేతి బొబ్బట్లు ఎలా చేసుకోవాలో చూద్దామండి. సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి. మరి సింపుల్గా ఈజీ మెథడ్లో ఈ బొబ్బట్లని ఎలా చేసుకోవాలో ఏంటో మనం ఈరోజు వీడియోలో చూసేద్దామండి. దీనికోసం ముందుగా ఒక బౌల్లోకి 1.5 కప్పుల మైదా పిండి తీసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ బొంబాయి రవ్వ, అలాగే చిటికెడంతా ఉప్పు వేసుకొని వీటిని ఒకసారి బాగా కలుపుకోవాలండి. రవ్వ వేయటం వల్ల మనకి బొబ్బట్లు మృదువుగా వస్తాయి, తింటూ ఉంటే కూడా సాఫ్ట్గా చాలా బాగుంటాయి. ఈ పిండిలో ఇప్పుడు నీళ్ళని వేసుకుంటూ ఈ పిండిని కొద్దిగా సాఫ్ట్గా కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకోవాలి. మనం పునుగులు వేసుకుంటాం కదా, దానికన్నా కొద్దిగా గట్టిగా ఉండేటట్టుగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ పిండిలో ఒక 4-5 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. ఇలా పిండి అంతా కూడా మునిగేటట్టుగా నూనె వేసుకోవాలి. మనం నూనె వేసుకొని ఒకసారి ఇలా కలిపేసి ఈ పిండిని ఇలా చేత్తో ప్రెస్ చేసి ఆయిల్ అంతా కూడా పిండి పైకి వచ్చేటట్టుగా చూసుకొని ఈ పిండిని ఒక 2 గంటల పాటు నాననివ్వాలి. పిండి ఎంత ఎక్కువ నానితే బొబ్బట్లు అంత సాఫ్ట్గా వస్తాయండి. ఆ తర్వాత 1 కప్పు శనగపప్పుని 1-2 సార్లు నీళ్ళతో బాగా కడిగేసుకోవాలి. కడిగేసుకొని ఈ నీళ్ళన్నీ కూడా వంపేసేసి మరొకసారి నీళ్ళని పోసుకొని ఈ పప్పుని 1 గంట పాటు నాననివ్వాలి. ఇలా 1 గంట నానిన తర్వాత పప్పు మనకి ఈ విధంగా నానుతుంది. ఈ నానిన పప్పుని ఒక కుక్కర్లో వేసుకొని 1 కప్పు పప్పుకి 2.5 కప్పుల నీళ్ళని వేసుకొని మూత పెట్టుకొని ఈ కుక్కర్ని స్టవ్ పై పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. 3 విజిల్స్ వచ్చి ప్రెజర్ అంతా పోయిన తర్వాత కుక్కర్ ఓపెన్ చేసి ఈ పప్పుని ఇలా చిల్లులుగా ఉన్న ఒక బుట్టలోకి వేసుకోవాలి. చూసారు కదా, మనకి ఇది పప్పు అనేది చక్కగా ఉడికిపోయింది 3 విజిల్స్కి. ఇప్పుడు దీన్ని ఒక 10 నిమిషాల పాటు అలా వదిలేస్తే కొద్దిగా ఆరిపోతుంది. ఈ ఉడికించిన ఈ పప్పు నీళ్ళు ఏవైతే ఉన్నాయో వీటిని పడేయనవసరం లేదండి. దీంతో చారు రసం లాంటిది చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పప్పుని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని 1 కప్పు పప్పుకి 1 కప్పు బెల్లం వేసుకోవాలి. 2 కూడా ఈక్వల్ క్వాంటిటీలో తీసుకొని దీన్ని ఇప్పుడు మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఎక్కడ కూడా మనకు పప్పు అనేది లేకుండా మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకొని 3 లేదా 4 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని ఈ నెయ్యిలో మనం గ్రైండ్ చేసుకొని ఉంచుకున్న ఈ పప్పు బెల్లం మిశ్రమం ఏదైతే ఉందో అది నెయ్యిలో వేసుకొని ఒక 4-5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఒకవేళ మీకు ఇందులో నెయ్యి ఇష్టం లేదనుకుంటే స్కిప్ చేసి ఓన్లీ పప్పు బెల్లం మిశ్రమాన్ని కూడా ఫ్రై చేసుకోవచ్చు. నెయ్యి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని ఒక 4-5 నిమిషాల పాటు ఇలా కలుపుకుంటూ ఉంటే ఇది చక్కగా ఉడికిపోతుంది. ఇలా చేయటం వల్ల మనకి బొబ్బట్లు అనేవి ఒక వారం రోజుల పాటు నిలవ ఉంటాయండి. ఇలా ఒక 4-5 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీని కడాయికి ఇలా వెడల్పుగా అనేసి దీన్ని ఒక 10 నిమిషాలు అలా వదిలేస్తే మనకి ఇది చక్కగా ఆరిపోతుంది. ఇలా ఒక 10-15 నిమిషాలకు మనకి ఈ విధంగా అవుతుంది. ఇప్పుడు దీన్నంతా కూడా దగ్గరగా అనేసుకొని దీంట్లో 1 స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. మీరు ఇలాచీ పౌడర్ మనం పిండి అనేది ఫ్రై చేసుకునేటప్పుడే అప్పుడే కూడా వేసుకొని కలుపుకోవచ్చు. ఇలా ఇలాచీ పౌడర్ అంతా కూడా వేసుకొని బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పిండిని చిన్న చిన్న ముద్దల్లాగా రౌండ్ బాల్స్ లాగా చేసుకోవాలి. చూశారు కదా, ఈ విధంగా చేసుకోవాలి. ఇదే విధంగా మిగతా పిండి మొత్తం కూడా ఇదే విధంగా రౌండ్ బాల్స్ లాగా చేసుకొని రెడీ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగా కలిపి ఉంచుకున్న పిండిని కూడా తీసుకోవాలి. ఇప్పుడు ఒక ప్లాస్టిక్ షీట్ కానీ కవర్ కానీ తీసుకొని ఈ షీట్కి ఆయిల్ అప్లై చేయాలి. మనం పిండిలో వేసిన ఆయిల్ ఏదైతే ఉందో అది యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు పిండి ముద్దను తీసుకొని ఇలా రౌండ్గా చేసుకొని ఈ పాలిథిన్ కవర్ పైన పెట్టేసి మనం అరచేయి వెడల్పుగా ముందుగా ఒకసారి ఒత్తుకోవాలి. ఇలా ఒత్తుకున్న తర్వాత మనం రెడీ చేసుకున్న ఈ శనగపప్పు పిండి ముద్ద ఏదైతే ఉందో అది పైనుంచి పెట్టి పైనుంచి ఇలా పిండితో కవర్ చేసేయాలి. మనం లోపల పెట్టే స్టఫింగ్ ముద్ద పెద్దగా ఉండాలి. మైదా పిండి అనేది తక్కువగా తీసుకోవాలి. ఇలా కవర్ చేసిన తర్వాత ఎక్స్ట్రా పిండి ఏదైతే ఉందో దాన్ని తీసేయాలి. తీసేసి ఇప్పుడు దీన్ని చక్కగా ఒకసారి ఇలా అన్ని వైపులా కూడా ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేలాగా ఒకసారి ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా అన్ని వైపులా స్ప్రెడ్ చేసిన తర్వాత పైనుంచి మరొక పాలిథిన్ షీట్ పెట్టేసి ఈ విధంగా చేత్తో నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా
స్ప్రెడ్ చేసుకోవాలి ఈవెన్గా అన్ని వైపులా కూడా. శనగపిండి మిశ్రమం అనేది అన్ని వైపులా కూడా వెళ్ళేటట్టుగా ఇలా చేసుకోవాలి. ఈజీగానే మనకి ఇది చేసుకోవచ్చండి. ఎక్కువగా శ్రమ పడాల్సిన అవసరం లేదు. మొదటిసారి చేసేవాళ్ళు 1-2 సార్లు చేసేస్తే మనకి ఇది ఈజీగా వచ్చేస్తుంది. ఇలా అన్ని వైపులా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పైన పెట్టిన ఈ పాలిథిన్ కవర్ తీసేయాలి. తీసేసి ఇప్పుడు స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ నెయ్యి వేసుకొని మనం చేసుకొని ఉంచుకున్న ఈ బొబ్బట్టుని ఈ ప్యాన్ పైన వేసుకోవాలి. దీనికి నాన్ స్టిక్ ప్యాన్ అయితే చక్కగా కాలుతాయండి. ఐరన్ ప్యాన్ కన్నా నాన్ స్టిక్ ప్యాన్ పైన ఇవి బాగా ఫ్రై అవుతాయి. ఇవి కొద్దిగా కాలిన తర్వాత మరొకసారి పైనుంచి నెయ్యి వేసుకొని దీన్ని అటు ఇటు తిప్పుకుంటూ 2 వైపులా కూడా చక్కగా కాల్చుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకుంటే ఇవి మనకి చక్కగా ఫ్రై అవుతాయండి. ఇలా అటు ఇటు తిప్పుకుంటూ కాల్చుకుంటూ ఉంటే మనకి ఇవి చక్కగా పొంగుతాయి. మనకి పూరీలు ఏ విధంగా అయితే పొంగినట్టుగా వస్తాయో ఇవి కూడా అలాగే పొంగుతూ చాలా సాఫ్ట్గా వస్తాయండి. ఇలా కాలిన ఈ బొబ్బట్ని ఒక ప్లేట్లోకి తీసుకొని మిగతా అన్నిటినీ కూడా ఇదే విధంగా కాల్చుకోవాలి. ఇలా కాల్చుకున్న ఈ బొబ్బట్లని ఒక డబ్బాలో పెట్టుకొని స్టోర్ చేసుకుంటే మనకి ఇవి వారం రోజుల పాటు కూడా ఇలాగే సాఫ్ట్గా ఉంటాయండి. చూసారు కదండి నేతి బొబ్బట్లని టేస్టీగా చాలా తేలిగ్గా ఎలా చేసుకోవాలో. మీరు కూడా ఈ ఉగాదికి ఈ బొబ్బట్లని ఇలా ట్రై చేసి చూడండి. మీకు ఈ రెసిపీ నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.